గైస్, సో ఈ రోజు నేను ఈ వీడియోలో మన కారు చాలా రోజుల నుంచి ఆపేసాం అనమాట. సో దానికి చాలా టెస్ట్ పడిపోయింది. దానికోసం కార్ వాషింగ్ మోటార్ తెచ్చాను అనమాట. సో ఈ మోటార్తో క్లీన్ చేయబోతున్నాను. సో ఈ మోటార్ది గన్ అనమాట. ఈ గన్తో మన ప్రెషర్ మొత్తం ఈ గన్లో సెట్ చేసుకోవాలి. సో మీకు చూపిస్తాను ఎలా క్లీన్ అవుతుంది ఏంటో, ఈ మోటార్ కెపాసిటీ ఎలా ఉంటుందో, సో అన్నీ ఈ వీడియోలో చూపిస్తాను. సో గైస్, మన మోటార్ని ఇప్పుడు ఫిక్స్ చేద్దాం పదండి. మీరు ఎప్పుడైనా ఇలా అద్దం మీద పేర్లు రాశారా? నేనైతే చాలాసార్లు రాశా. ఒకవేళ మీరు రాసుంటే కింద సబ్స్క్రైబ్, కింద కామెంట్ రెండు చేయండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వాటర్ వాష్ చేద్దాం అనమాట. తర్వాత దానికి షాంపూ అప్లై చేద్దాం. క్లీనింగ్ అనేది కొద్ది కష్టమే అనిపిస్తుంది ఇప్పుడు నాకు. అరే రే పెద్ద సమస్య వచ్చి పడిందే. కొద్ది కష్టం కాదు, కష్టమే. ఏం చేద్దామంటావు మరి? సో గైస్, ఇప్పుడు దాకా మనం వాటర్ వాష్ చేసాం కదా. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే దీనికి షాంపూ అప్లై చేస్తాం అనమాట. సో గైస్, ఇప్పుడు మనం దీంట్లో షాంపూ వేసాం అనమాట. సో దీన్ని ఫిక్స్ చేసి ఇప్పుడు షాంపూ క్లీనింగ్ చేస్తున్నాం. ఖచ్చితంగా మీరు మాత్రం వైట్ వేయకండి డ్రెస్ వేసేటప్పుడు. సిరాజ్ భాయ్ చెప్తూనే ఉన్నాడు, ప్యాంట్ చూస్తే అలా అయిపోయింది. మ్యాక్సిమం ఇప్పుడు లాస్ట్ ఫైనల్ టచ్ ఇస్తా. ఫైనల్ టచ్ ఇచ్చిన తర్వాత మీకు చూపిస్తా ఎలా ఉండిద్దో బండి. చీప్ కార్ కాదు ఇది, మోస్ట్ ఎఫోర్డబుల్ కార్ అనమాట. సో మీరు అగ్రీ అయితే లైక్ చేయండి. మనం అయితే కార్ అయితే క్లీన్ చేస్తాం అనమాట. మీకు చూపిస్తాను ఎలా ఉందో. దానికన్నా ముందు మనం మోటార్ గురించి చెప్పుకుందాం, కొంతసేపు మోటార్ గురించి మాట్లాడుకుందాం అనమాట. సో మీకు ఒకవేళ యూస్ఫుల్గా కాదా అంటే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఒకవేళ 2 కార్స్ అయినా 3 బండ్లు అయినా అలా ఉంటే ఈ మోటార్ కొనొచ్చు. ఎందుకంటే కొద్దిగా యూజ్ఫుల్, ఫాస్ట్గా అయితే సర్వీసింగ్ కాబట్టి. సో ఒకవేళ మీకు ఒక బండే ఉందంటే నా తరపున అయితే మనమే క్లీన్ చేసుకోవడం బెస్ట్ అనమాట. సో మన క్లీనింగ్ ఎలా ఉందో చూపిస్తాను ఇప్పుడు మీకు. పద. Hey guys, if you like this video, please like, share and subscribe the channel.